చరిత్ర కలిగిన తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న బాలాపూర్ గ్రామంలోని శ్రీ హనుమాన్ దేవాలయం భక్తుల పాలిట కొంగు బంగారంగా నిలిచింది. 200 సంవత్సరాల క్రితం నిర్మితమైన ఈ ఆలయానికి సంబంధించి 20 సంవత్సరాల క్రితం పునరుద్ధరించడం జరిగింది. అనంతరం వరుసగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం మరియు శ్రీ లక్ష్మీ గణపతి ఆలయాన్ని నిర్మించారు. భక్తుల సహకారంతో శివుని మరియు నవగ్రహాలను ఏర్పాటు చేసే ఆలోచన ఉందని ఆలయ కమిటీ చైర్మన్ వంగెటి మధుసూదన్ రెడ్డి తెలియజేశారు. భక్తుల ఆదరణ మరియు గణేష్ ఉత్సవ కమిటీ ప్రోత్సాహంతో అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని ఆయన వివరించారు. హనుమాన్ దేవాలయం ప్రాచీనమైనదని, భక్తులు ఎంతో విశ్వాసంతో ఇక్కడికి వస్తుంటారని, వారి కోరికలు కూడా నెరవేరుతున్నాయని చెప్పారు. ఆలయ పూజారులు మాట్లాడుతూ విశాలమైన మరియు ప్రశాంతమైన వాతావరణంలో హనుమాన్ దేవాలయం ఉందని చెప్పారు. ప్రతి నెల నిర్వహించే ప్రత్యేక పూజలతో పాటు ఇతర పండుగల సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని చెప్పారు. ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా బాలాపూర్లోని హనుమాన్ టెంపుల్ వద్ద ఉన్నాము. ఈ టెంపుల్ సంబంధించి భక్తుల కొంగు బంగారంగా భావిస్తున్న నేపథ్యంలో దాదాపు 2 శతాబ్దాల క్రితం నిర్మించిన ఈ టెంపుల్ని 2004 సంవత్సరంలో మళ్ళీ పునరుద్ధరించడం జరిగింది. ఈ క్రమంలో ఇక్కడ గణపతి దేవాలయం, తర్వాత ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయాలు కూడా ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ ఈ ఆలయ విశేషాలు కూడా ఇక్కడ చైర్మన్ గారు వంగేటి మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. మధుసూదన్ రెడ్డి గారు చెప్పండి ఈ ఆలయ విశేషాలు. జై శ్రీమన్నారాయణ. ఈ బాలాపూర్ గ్రామంలోని చాలా ప్రసిద్ధి చెందినటువంటి అతి ప్రాచీనమైనటువంటి దాదాపు 200 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి శ్రీ బాలాపూర్ ఆంజనేయ స్వామి ఆలయం ఇది. అయితే ఈ ఆలయము 2004లో ఈ పునర్ప్రతిష్ఠ చేశాం. శిథిలావస్థలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి ఆలయాన్ని పునర్ప్రతిష్ఠ చేసి ఆంజనేయ స్వామి ఆలయాన్ని ప్రతిష్ఠించాం కొత్తగా. తర్వాత ఈ ఆంజనేయ స్వామి ఆలయం తర్వాత ఇక్కడికి మళ్ళీ తిరిగి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఈ 2009లో ప్రతిష్ఠించాం. తర్వాత 2013లో లక్ష్మీ గణపతి ఆలయాన్ని ప్రతిష్ఠించాం. ఈ 3 గుళ్ళ విశిష్టత ఈ బాలాపూర్లో మంచి ఆలయంగా, ఈ చుట్టుపక్కల కూడా మంచి ఆలయంగా పేరు గడించినటువంటి మంచి ప్రాశస్తము, మంచి మహిమాన్వితమైనటువంటి ఈ ఆలయానికి భక్తులు ఎంతోమంది కూడా ఇక్కడికి ఇచ్చేసి వాళ్ళ కోరికలు తీరేటువంటి ఈ ఆలయానికి ఇక్కడికి రావడం కూడా చాలా అదృష్టంతో కూడుకున్న ఆలయం. ఈ ఆలయంలో ఆంజనేయ స్వామి ఆలయం, వెంకటేశ్వర స్వామి ఆలయము, తర్వాత లక్ష్మీ గణపతి ఆలయంతో ఇక్కడ విరాజిల్లుతుంది ఈ ఆలయం. అంటే ఇది 2 శతాబ్దాల క్రితం అంటే అప్పుడు ఇక్కడ వాతావరణం ఎలా ఉండేది? 2 దశాబ్దాలు అంటే అప్పుడు ఇది ఇక్కడ ఏమి లేదు, ఒక మర్రి చెట్టు, ఒక ఆలయం, ఆంజనేయ స్వామి ఆలయమే. ఎంతో అసలు శిథిలావస్థలో ఉన్నటువంటి అటువంటి తరుణంలో బాలాపూర్ గ్రామ ప్రజలందరూ కూడా అలా నిర్ణయం చేసుకొని ఈ ఆలయాన్ని పునరుద్ధరించాలి, జీర్ణోద్ధరణ చేయాలి, ప్రతిష్ఠించాలి అని చెప్పి ఈ గ్రామస్తుల సహకారంతో, అలాగే ఈ ఆలయానికి కూడా మనం బాలాపూర్లో మన అందరికీ తెలుసు ప్రసిద్ధిగాంచినటువంటి వినాయకుడి చేతిలో లడ్డు వేలం వేస్తారు. ఆ వేలం వేసినటువంటి వచ్చిన ఆదాయాన్ని ఈ ఆలయానికి కూడా దాదాపుగా ఉత్సవ కమిటీ నిర్వాహకులు 25 లక్షల రూపాయలు ఈ ఆలయానికి కూడా వాళ్ళు ఖర్చు పెట్టడం జరిగింది. వాళ్ళు కూడా ఈ ఆలయానికి ఇవ్వడం జరిగింది. అట్లాగే ఈ లడ్డు ఎత్తుకొని కూడా కొనుక్కున్న వాళ్ళు ఈ ఆలయానికే వస్తారు. ఇక్కడనే ఈ ఆలయానికి దగ్గర పూజ చేసుకొని ఆ లడ్డును వాళ్ళు ఇంటికి తీసుకెళ్తారు. అంటే ఇప్పుడు మనం గణపతి ఉత్సవాలకు బాలాపూర్ సంబంధించి ఈ టెంపుల్ కూడా కేంద్ర బిందువు. లక్ష్మీ గణపతి టెంపుల్ ఇక్కడ ఉంది. ప్రతి నెల కూడా సంకష్ట చతుర్థి ప్రతి నెల జరుగుతుంది. మంచి ఒక దాదాపుగా 150 మంది భక్తులు ఇక్కడ విచ్చేసి వాళ్ళు ఉపవాసంతో లక్ష్మీ గణపతిని అర్చించడం, తర్వాత ఇక భోజనాలు కూడా ఇక్కడనే చేయడం ప్రతి నెల బహుళ శుద్ధ చవితి రోజు జరుగుతుంటుంది సంకష్ట చతుర్థి. అలాగే వెంకటేశ్వర స్వామికి కూడా ప్రతి సంవత్సరం వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. మరి అలాగే ఆంజనేయ స్వామికి ప్రతి సంవత్సరం కూడా ఆంజనేయ స్వామి జయంతి జరుగుతుంటుంది. మరి అర్చకులు ఈ బద్రీచారులు ఉన్నారు అక్కడ, అలాగే శేషుబాబుచారులు ఉన్నారు ఇక్కడ, అలాగే కుమార్ పూజారిచారులు ఉన్నారు, అలాగే ఆయన రమేష్ శర్మ పూజారిచారులు, వీళ్ళందరూ కూడా అర్చకులు. ఇక్కడ ఆలయాన్ని బాగా కూడా మంచిగా జరుగుతుంది. అంటే ఈ ఆలయాన్ని ఇంకేమన్నా విస్తరించే కార్యాచరణ ఏమన్నా ఉందా? ఇప్పుడు విస్తరించేది ఏం లేదు, ఉన్నదే ఇది నడపడమే మా ఇది కమిటీ వాళ్ళగా. ఇంకా విస్తరించేది ఏం లేదు, ఇది ఇలాగే నడిపిస్తాం, కొనసాగిస్తాం. అంటే ఇప్పుడు ఈ టెంపుల్ హనుమాన్ టెంపుల్ స్టార్ట్ అయినప్పుడు ఇక్కడ ఏమన్నా కమ్యూనల్ హార్మోని అది ఏంటి అసలు? అప్పుడు పెద్దల ఉద్దేశం ఏంటి? అంటే అప్పుడు ఇది మన ఓల్డ్ సిటీ బాలాపూర్ అంటేనే కొద్దిగా అప్పుడు కమ్యూనల్ ఉంటుండే. ఇప్పుడు అందరినీ ఏకతాటి మీదకి తీసుకురావాలి హైందవులను అని చెప్పి అప్పుడు ఈ ఆంజనేయ స్వామి ఆలయాన్ని అప్పుడు 2 దశాబ్దాల క్రితం ఇది ఇక్కడ ప్రతిష్ఠించారు.
అప్పటి నుంచి కూడా ఇక్కడ యూనిటీ అనేది ఐక్యత బాగుంది ఇక్కడ బాగుంది. అంటే ఈ టెంపుల్ స్టార్ట్ చేసిన తర్వాత ఎట్లా అనిపిస్తుంది? విలేజ్ వాతావరణం కావచ్చు, భక్తి భావం ఉండొచ్చు. ఇది ఈ టెంపుల్ శిథిలావస్థ నుంచి ఈ స్థితికి ఇక్కడ రావడం చూస్తే గ్రామస్తులు కూడా చాలా ఆనందపడ్డారు. అప్పటి పరిస్థితి ఇప్పటి పరిస్థితి చూస్తే మంచి వాతావరణము, మంచి ఆలయం. ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా ఇంత ప్రాంగణం లేనటువంటి ఈ ఆలయము, ఈ మంచి ఆలయం ఇది. ఇక్కడికి రావడం అందరు కూడా మన పూర్వజన సుకృతం ఉంటేనే ఇక్కడికి వస్తాం. అంటే ఇంకేమన్నా దేవతా విగ్రహాలు ఏమన్నా ప్రతిష్ఠిత ఆలోచన? ఇక ఇప్పుడు ఇంకా ఏం దేవతా ప్రతిష్టలు అంటే ముందు ఇక్కడ శివాలయం అనుకుంటున్నాము. అలాగే నవగ్రహాలు లేవు. నవగ్రహాలు కూడా అయితే అది కూడా చేసే ఉద్దేశం ఉంది. నవగ్రహాల ప్రతిష్ట, శివుడి ప్రతిష్ట ఇంకా 2 ఉన్నాయి ఇంకా ఇక్కడ. అంటే ఇప్పుడు ప్రతి నెల మీరు ఈ పూజా కార్యక్రమం ప్రత్యేకంగా అన్నారు కదా, ఇవి కాకుండా రెగ్యులర్గా ఏం జరుగుతుంటాయి ఈ ప్రెమిసెస్లో? రెగ్యులర్గా ఆర్జిత సేవలను మామూలుగా జరుగుతుంటాయి. అర్చన, ఇప్పుడు ఆంజనేయ స్వామికి ఆకు పూజ, సింధూరము, అభిషేకాలు, అట్లాగే వెంకటేశ్వర స్వామికి ప్రతి శుక్రవారము అభిషేకము, అట్లాగే లక్ష్మీ గణపతికి ప్రతి బుధవారము అభిషేకము, ఇట్లా కొన్ని కార్యక్రమాలు జరుగుతుంటాయి. ప్రతి నెల వాళ్ళ జరిగే కార్యక్రమాలు ఏవైతే జరగాలో తప్పనిసరిగా ఆ ప్రకారంగా జరిపిస్తుంది. అంటే ఇప్పుడు ఈ ఆలయానికి సంబంధించి ఏమన్నా ప్రభుత్వ పరంగా దాతల పరంగా ఎట్లా మీకు కోఆపరేషన్? మాకు ప్రభుత్వ పరంగా ఎటువంటి సహాయం లేదండి. ఇక్కడంతా బాలాపూర్ గ్రామ ప్రజల సహకారంతో, గణేష్ ఉత్సవ సమితి వారి సహకారంతో ఈ ఆలయాన్ని నడిపిస్తున్నాం. అట్లాగే ఈ ఆలయంలో ఇప్పుడు ఏం ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం అనేది లేదు. ఇప్పుడు అర్చకుల అందరి వాళ్ళ నెల వేతనాలన్నీ మేము కమిటీ మా నుంచే మేము చెల్లిస్తున్నాం. వాళ్ళకి ఇవ్వాల్సిందంతా కూడా. ఇక్కడ మన గోశాల ప్రస్తావన అయితే గోశాల ఉండేనండి. ఇక్కడ గోశాల ఉండే. ఇప్పుడు ఇదంతా అక్కడ అంతా అప్పుడు ఇది అంతా పొలాలు ఉండే. అప్పుడు ఆవులకు ఆ గడ్డి అదంతా దొరికేది. ఇప్పుడు దొరుకుతలేదు గడ్డి. అందుకంటే ఆవులను తీసేయడం జరిగింది. మళ్ళీ ఇంకా ఆవును పెట్టే పరిస్థితి ఇప్పుడు ఏం లేదు. ధన్యవాదాలు వసంత్ రెడ్డి గారు. మీరు ఏ టెంపుల్ చెప్పండి, మన హనుమాన్ ఆలయ విశిష్టత. జై శ్రీమన్నారాయణ. ఇక్కడ బాలాపూర్లో దాదాపు 200 సంవత్సరాల క్రితం నాటి ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది కాబట్టి బాలాపూర్ గ్రామ ప్రజలు ప్రతి శనివారం, మంగళవారము అధిక సంఖ్యలో విచ్చేసి అధిక సంఖ్యలో వచ్చేసి స్వామివారి సేవలకు పాల్గొనడం జరుగుతుంది. ప్రతి శనివారము, మంగళవారము స్వామివారికి ఉదయం 5 గంటలకు అభిషేక కార్యక్రమాలు, తదనంతరము అర్చన కార్యక్రమాలు జరగబడును, ఆకుపూజ జరగబడును. అంటే ఫస్ట్ నుంచి కూడా ఇదే ఆనవాయితీ? ఫస్ట్ నుంచి ఇదే ఆనవాయితీ ఉందండి. ప్రతి మంగళవారం, శనివారం అధిక సంఖ్యలో వస్తారు. మధ్యాహ్నం 2 గంటల వరకు జనాలు వస్తూ ఉంటారు. సాయంత్రం కూడా చాలా మంది వస్తుంటారు. శాంతి కార్యక్రమాలు జరుగుతాయి. స్వామివారికి ఆర్థిక సేవలు మంచిగా జరుగుతాయి. ఓకే, ధన్యవాదాలు. మీరు జై శ్రీమన్నారాయణ. వెంకటేశ్వర స్వామి వాళ్ళు ప్రతి శుక్రవారం అభిషేకం చేస్తుంటామండి. ప్రతి శుక్రవారం అభిషేకం చేస్తుంటామండి. అలాగే శ్రవణ నక్షత్రం రోజు విశేషమైన పూజ అంటే వారికి సహస్రమర్చన చేస్తుంటాము. శనివారం స్వామివారికి తులసి మాత చేస్తుంటాము. ఇదే ప్రత్యేకంగా మనం ఏకాదశి వ్రతం చేస్తుంటాము. లోపల ధనుర్మాసం వ్రతం చేస్తుంటాము. ధనుర్మాసం 4 రోజులు స్వామివారికి, అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తుంటాము. అలాగే ముక్కోటి ఏకాదశికి ప్రత్యేక అంగనంతా అలంకారం చేసి స్వామివారికి ఊరేగింపు చేస్తుంటాము. నిత్య పూజలు. ఇది కాకుండా ఉదయం స్వామివారికి బాలభోగం పెడుతుంటాము. తర్వాత మహానివేదన చేస్తుంటాము. సాయంత్రం సుందర నివేదన చేస్తుంటాము. ఇది అలా జరిగిన విశేషాలు. ధన్యవాదాలు. స్వామి చెప్పండి, ఇక్కడ ఈ శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం విశిష్టత కావచ్చు, ఇక్కడ జరిగే పూజలు? అయ్యా, నా పేరు రమేష్ శర్మ గారండి. నేను లక్ష్మీ గణపతి దేవాలయంలో అర్చక పని చేస్తుంటాను. రోజు దేవునికి ధూపదీప నైవేద్యాలు, ఇంకోటి అర్చనలు, అభిషేకాలు, ఇంకోటి ప్రతి నెల శంకర చతుర్థి పూజలు కూడా జరుగుతుంటాయి. దాని మీద భోజనాలు అంతా లేడీస్ వచ్చేసి ఉపవాసం ఉండి ఆ రోజు సాయంత్రం ప్రదోష టైంలో దేవునికి పంచామృత అభిషేకం, అష్టోత్తరాలు అన్నీ జరిగి ఆరతి ఇచ్చేసి ప్రతి నెల కూడా ఆ కార్యక్రమం జరుగుతుంది. నిత్య విధి కూడా మామూలుగా అర్చనలు ప్లస్ పూజలు కూడా జరుగుతుంటాయి. భక్తులు కూడా బాగానే వస్తారు. మంచి ఆలయం మాత్రం ప్రశాంతమైన వాతావరణంలో ఆలయం ఉన్నది. అదొకటి మాత్రం భక్తులు కూడా ప్రశాంతమైన వాతావరణంలో దేవుడు కూడా దయ చూపెడతారు. దాని ప్రకారంగా శక్తి అయిన ఈ దేవాలయం, శక్తి అయిన లక్ష్మీ గణపతి గారు
మంచి బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే ఈ గణపతి ఉత్సవాల సందర్భంగా ఇక్కడ ఎట్లుంటుంది వాతావరణం? ఇక ఇక్కడ జనాలు మాత్రం విపరీతంగా వస్తుంటారు. ఎందుకంటే ఇక్కడ లడ్డు గణపతి అనే ఒక పేరు పోయిన బాలాపూర్, దాని ప్రకారంగా జనాలు కూడా ఎక్కడి నుండి వస్తారు. ఈ గుడికి కూడా చాలామంది దర్శనానికి కూడా వస్తుంటారు. ధన్యవాదాలు సార్. స్వామి చెప్పండి, ఆలయం గురించి కానీ మీ అవగాహన గురించి. శ్రీమాత్రే నమః. నేను వచ్చేసి నా పేరు శశిబాబు శర్మ అండి. నేను దాదాపు 22 సంవత్సరాల నుంచి ఇక్కడ సేవ చేస్తున్నాను ఈ ఆలయానికి. పూర్తి గుడి బాగోగులన్నీ చూస్తుంటాను నేను కంప్లీట్గా. చైర్మన్ గారి తర్వాత నేనే చూస్తుంటాను ఇక్కడ కంప్లీట్గా. నేను ఇన్ఛార్జ్గా వచ్చేసి ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఉంది, మహాకాళి టెంపుల్. ఆ గుడి బాగోగులో నేనే చూస్తుంటాను యాక్చువల్గా. ఇంకొకటి వచ్చేసి ఆ గుడి కూడా చాలా మహిమాన్వితమైంది, మహాకాళి టెంపుల్ కూడా. అది కూడా చాలా 200 ఇయర్స్ క్రితంది. అది రినోవేషన్ చేసి 2015 లోపల మళ్ళీ అది ప్రతిష్టాపన చేశారు. అది ఏంటంటే మనం ఏదనుకుంటే ఆ కోరిక తీరుతుందన్నమాట. ఆ గుడి లోపల 40 డేస్ నిష్ఠతో మనం పూజ చేసుకుంటే కంపల్సరీగా మీకు ఆ కోరిక తీరుతుందన్నమాట మీకు ఆ అమ్మవారి టెంపుల్ లోపల. ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ మన లక్ష్మీ గణపతి టెంపుల్ లోపల నేను దాదాపు 6 సంవత్సరాలు చేస్తాను నేను ఇక్కడ. సంకట చతుర్థి కూడా ఈరోజు కూడా నా చేతుల మీదనే అవుతుంది అది కంప్లీట్గా. A to Z కంప్లీట్గా నేనే పూజలు చేస్తాను, అది చవితి పూజది. ఇంకోటి వచ్చేసి ఇది ప్రశాంతమైన వాతావరణం లోపల ఉంటుంది ఇది యాక్చువల్గా. ఇక నవరాత్రుల లోపల మటుకు తండోపతండగా జనాలు వస్తుంటారు ఇక్కడ. ఫ్లోటింగ్ బాగుంటుంది పబ్లిక్. మార్నింగ్ 6 నుంచి నైట్ 12:30, 1 వరకు వస్తూనే ఉంటారు పబ్లిక్. లాస్ట్ ఇయర్ నుంచి మేము లేదా గుడి ఓపెన్ చేసి పెడుతున్నాం పబ్లిక్ గురించే కంప్లీట్గా. మార్నింగ్ నుంచి నైట్ 11 వరకు ఓపెన్ చేసి పెడుతున్నాం మేము. అంటే పబ్లిక్ మీద డిసప్పాయింట్ కాకుండా ఉండాలని చెప్పేసి అదే ఇక్కడ పరిస్థితి. ధన్యవాదాలండి. అంటే ఇప్పుడు ఈ మన వినాయక చవితి సందర్భంగా టెంపుల్ ఎప్పుడు ఓపెన్ చేసి ఎప్పుడు క్లోజ్ చేస్తారు? 6 o'clock ఓపెన్ ఉంటుందండి. నైట్ 11 వరకు ఓపెన్ ఉంటుంది. 11 వరకు ఉంటుంది. అంటే పబ్లిక్ వస్తూనే ఉంటారు మీకు. ఫ్లోటింగ్ పబ్లిక్ బాగా వస్తుంటారు మీకు డైలీ ఉత్సవం. మామూలుగా మీకు వచ్చేసి మార్నింగ్ 6 to 11 వరకు, ఈవినింగ్ వచ్చేసి 5 to 8 వరకు ఉంటుంది. ఈ ఉత్సవాల మటుకు ఇప్పుడు ఏంటంటే 11 వరకు ఉంచుతాం నైట్. అంటే పబ్లిక్ డిసప్పాయింట్ కావద్దు కదా, ఇది కంపల్సరీ చూడటానికని వస్తారు చాలామంది. దాని గురించి లేదా ఓపెన్ చేసి పెడుతుంటాం అన్నమాట. ఇక్కడ మనకు పూజలు ఎప్పుడు స్టార్ట్ అయితే చవితి పూజలు వచ్చేసి మీకు ఇక్కడ డైలీ మార్నింగ్ అభిషేకం 6 గంటలకు ఉంటుంది. దాని తర్వాత అలంకరణ అయిన తర్వాత 7:30 నుంచి లేదా మీకు దర్శనానికి అనుమతి ఉంటుంది అన్నమాట మీకు. అంటే ఏ డేట్ నుంచి ఇక్కడ? 27th నుంచి అండి. 27th మార్నింగ్ ఫస్ట్ అభిషేకం ఉంటుంది. 28th, 29th ఎవ్రీడే ఉంటుంది అన్నమాట అభిషేకం మీకు. ప్రతిరోజు పంచామృత అభిషేకాలు, పంచఫల అభిషేకాలు ఉంటాయి కంపల్సరీగా. దాని తర్వాత అభిషేకం అయిపోయిన తర్వాత దర్శనానికి అలౌ చేస్తాము. నైట్ 11 వరకు ఉంటుంది. మీరు ఎన్ని ఏళ్ళ నుంచి చేస్తున్నారు? నేను ఇక్కడ 6 years వరకు చేస్తాను నేను ఇక్కడ. దాని తర్వాత నేను యాక్చువల్గా 22 years నుంచి ఈ దీనికి లేదా బాలాపూర్ లోపల ఉంటున్నాను నేను. మీ అనుభూతి ఎలా ఉంది? చాలా బాగుంది. కరుణ బాగున్నది అమ్మవారిది కానీ ఈ దేవుళ్ళది కానీ చాలా కరుణ బాగున్నది. అనుకున్న పనులు అవుతుంది స్వామి ఇక్కడ మనకు. మనం ఏదనుకుంటే అది లేదా నిష్ఠతో చేసుకుంటే 40 రోజులు ఏ గుడి అన్నా కానివ్వండి, వెంకటేశ్వర స్వామి కానివ్వండి, లక్ష్మీ గణపతి కానివ్వండి, ఆంజనేయ స్వామి కానివ్వండి, 40 రోజులు నిష్ఠతో మీరు లేదా పూజ చేసుకుంటే చెప్పిన పూజ అలా కంపల్సరీ అవుతుంది మీకు. మీ పని కాకపోతే నన్ను అడగండి. అదనమాట. ధన్యవాదాలు. ఇక్కడ ఇంకోటి రామ కళ్యాణం జరుగుతుంది, ప్లస్ హనుమాన్ జయంతి, ప్లస్ వినాయక చవితి ఉత్సవాలు జరుగుతుంటాయి. వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు కూడా ఏ ఏ ఏ సమయంలో ఏది కావాలనో ఆ దైవ శక్తి వలన మాకు కార్యక్రమాలు కూడా అనుగుణంగా ఆ పవర్ఫుల్గా ఆ శక్తితోని మాకు అవలీలగా ఆ భగవంతుడు మాకు సహకరించి కార్యక్రమాలు కూడా మాకు ఆనందంగా అనిపించే వాతావరణంలో ఆ భగవంతుడు చేసుకుంటాడు. అది మా అదృష్టం అనుకుంటున్నాం. అది గ్రామ ప్రజలు కూడా బాగా మాకు సహాయ సహకారాలు అందిస్తారు. ఏ విషయంలో కానీ మేము ఏ కార్యక్రమం పెట్టుకున్నా కూడా వాళ్ళ వంతు సహకారం వాళ్ళు చేస్తూనే ఉంటారు వాళ్ళు ఎప్పుడైనా కూడా. ధన్యవాదాలు. మరి వచ్చేటువంటి దేవాలయంలో ఎవరైనా కోరిక వస్తే కనుక వాళ్ళకి ప్రశ్నలు చెప్తుంటాము. వాళ్ళు 21 days 41 days ప్రశ్నలు చేసి వాళ్ళ కోరిక నెరవేరిపోతుంది. వచ్చి మాకు చెప్తున్నారు ఇట్లా పరం అవుతున్నాయి అని. దాంతో మాకు కూడా కొంచెం ఉత్సాహంతో వాళ్ళకి ప్రశ్నలు చెప్పడం చేస్తున్నాము. ఈ ఆలయంలోకి వచ్చి వాళ్ళ మనస్ఫూర్తి ఏది కోరుకుంటే జరుగుతున్నాయి. వాళ్ళు 21 రోజులు 40 రోజులు ప్రశ్నలు చేస్తున్నారు. పూజలు అయిపోయింది, వాళ్ళు ప్రశ్నలు చేసి వెళ్ళిపోతే పూజలు అయిపోతుంది. అంటే అంత పవర్ఫుల్ ఇక్కడ లోపల దేవాలయం మొత్తం ఒక దేవుడిని కాదు, అంత దేవాలయం అంత ప్రతిష్ఠిస్తుంది. మాకు చెప్పకుండా కూడా వాళ్ళు తిరిగి వెళ్ళిపోతాం. ఇప్పుడు మీ ద్వారా తెలుసుకునే వాళ్ళు మమ్మల్ని అడగకుండా వాళ్ళు తిరిగి వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి పనులు అయిపోతుంది. అంటే దేవాలయం అంత శక్తి ఉంది ఆలయం.
దయచేయండి. ధన్యవాదాలు. కెమెరామెన్ ఆకుల నరసింహరావుతో ఉప్పు వీరాంజనేయులు, రంగారెడ్డి జిల్లా.